హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే పీపుల్ వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి. ఓకే, ఇలాంటి హ్యాబిట్స్ని ఒక 5 హ్యాబిట్స్ని మనం మాట్లాడుకోబోతున్నాం. 2008లో ఎలాన్ మస్క్కి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చిందనమాట. దాదాపుగా అతని కంపెనీ మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అదే సంవత్సరం వైఫ్ డివోర్స్ ఇచ్చింది. కంపెనీలు మొత్తం లాస్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇతనికి ఎలాంటి ప్రాపర్టీస్ లేవు, ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కేవలం ఒక $40 మిలియన్ ఏదో ఉన్నాయి. ఈ $40 మిలియన్ ఏ కంపెనీలో పెట్టాలి? అప్పుడు ఆయనకు బాగా మేజర్ కంపెనీస్ 2, ఒకటి టెస్లా, ఇంకోటి స్పేస్ ఎక్స్. ఈ రెండిట్లో దేంట్లో పెట్టాలి అని చెప్పి చాలా ఆలోచిస్తున్నాడు. అప్పుడు అతనికి చాలా సజెషన్స్ వచ్చాయి. నువ్వు రెండింటి మీద ఫోకస్ పెట్టకు, ఏదన్నా ఒక దాని మీద ఫోకస్ పెట్టు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్కటైనా బతుకుతుంది, ఆ రెండోది బ్యాంక్ క్రప్ట్ అయిపోతే అయిపోయింది. ఒకవేళ కంపెనీ లాస్ అయిపోతే లాస్ అయిపోయింది, కానీ ఒక్కదాని మీదనే ఫోకస్ పెట్టని చాలామంది అన్నారు. ఇదే టైంలో టెస్లాలో ఇన్వెస్ట్ చేయమని చెప్పి మెర్సిడెన్స్ బెంచ్ ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. దాని గురించి అడిగారు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆ ఆప్షన్ రిజెక్ట్ అయిపోయింది. అదే టైంలో స్పేస్ ఎక్స్లో మనీ పెట్టమని చెప్పేసి యాపిల్ కో-ఫౌండర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. నిజంగా చాలా టిపికల్ సిచ్యువేషన్. ఆ టైంలో చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు ఎలాన్ మస్క్. ఎలాంటి టెన్షన్ తీసుకోలేదు. నో ప్రాబ్లం, ఇప్పుడున్న నా అమౌంట్ని 2 కంపెనీల్లో పెట్టాల్సిందే అని చెప్పి 2 కంపెనీల్లో సమానంగా డివైడ్ చేసి ఇటు టెస్లాలో ఇటు స్పేస్ ఎక్స్లో పెట్టాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా వెళ్తుంది. కరెక్ట్గా అలా పెట్టిన 3 నెలల్లో ఇంకా కంపెనీ దివాలా తీస్తుంది అనే టయానికి ఓకే, ఇతను చేస్తున్న ప్రయత్నాలు చాలా సక్సెస్ అయ్యాయి. నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. అలాగే జర్మనీకి సంబంధించిన ఒక మోటార్స్ కంపెనీ టెస్లాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. ఎప్పుడైతే అవి 2 ముందుకు వచ్చాయో ఈ రోజున టెస్లా ఏ పొజిషన్లో ఉందో చూడండి, స్పేస్ ఎక్స్ ఏ పొజిషన్లో ఉందో చూడండి. ఆ 3 నెలలు అతను పడ్డ టెన్షన్, అతను తీసుకున్న రిస్క్ ఈ రోజున అవి నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి చాలా సపోర్ట్ అయ్యాయి. సో మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే పీపుల్ ఇలాంటి డెసిషన్స్, ఇలాంటి రిస్కులు తీసుకోవడానికి ఎప్పుడు కూడా ముందుకు వస్తారు. ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు రిస్క్కి ముందుకు రారు. ఓకే, ఏదో అందరు చదువుతున్నట్టు ఒక ఇంజనీరింగ్ చదవాలి, అందరిలాగా ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవాలి, అందరిలాగా ఒక కారు కొనాలి, ఒక ఫ్లాట్ కొనాలి, ఇలా లైఫ్ వెళ్ళిపోతే చాలు. ఇది సెక్యూర్గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే పీపుల్ డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఈరోజు మనం ఇంకా 4 హ్యాబిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హ్యాబిట్ నెంబర్ 2 వచ్చేసి ఎంబరాసింగ్ యువర్ సెల్ఫ్. స్టార్బక్స్ CEO హావర్డ్ 1982లో స్టార్బక్స్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు అతను CEO కాదనమాట, జస్ట్ మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. ఒక ఆఫీస్ పని మీద అతను అమెరికా నుంచి ఇటలీ వెళ్ళాల్సి వచ్చింది. ఇటలీలో అతను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాడు. చాలామంది కాఫీ షాప్లో, కాఫీ బార్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నారు. ఇది చూసేసి ఇతనికి చాలా ఇంప్రెస్ అనిపించింది. అప్పటిదాకా స్టార్బక్స్ అనేది కాఫీ షాప్లే లేవు, ఓన్లీ కాఫీ బీన్స్ అమ్మేవాళ్ళు అనమాట. మనం కూడా కాఫీ షాప్ని పెడితే ఓకే, ఈ కాఫీ షాప్ వల్ల ఏమవుతుందంటే చాలామంది అక్కడికి వచ్చి కూర్చుంటారు, చాలా కమ్యూనిటీ పెరగడానికి స్కోప్ ఉంటుంది, చాలామంది కాఫీ డేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది, దీనివల్ల మనకు కూడా గ్రోత్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇతను బాగా ఆలోచించాడు. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యాడు. నేను కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైతే స్టార్బక్స్ ఆఫీస్ ఉందో మా ఆఫీసర్స్కి చెప్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, సో మేము స్టార్బక్స్ కేఫ్లు స్టార్ట్ చేయబోతున్నాము. ఇతను యాంగ్జైటీగా ఫీల్ అయ్యాడు. సో ఇటలీ నుంచి అమెరికా వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్ చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ CEO ఎవరైతే ఉన్నారో అప్పటి CEO దీన్ని రిజెక్ట్ చేశాడు. మనం ఓన్లీ కాఫీ బీన్స్ అమ్మడానికే వచ్చాం, కొత్త ప్రయోగాలు ఏమొద్దు, ఓకే, ఇలాంటిది చేయాల్సిన పని లేదు అని చెప్పి అతన్ని డిస్కరేజ్ చేశాడు. తర్వాత ఎంప్లాయీస్లో చాలామందికి చెప్పారు. ఆ ఎంప్లాయీస్ అందరికి కూడా నచ్చలేదు. ఇది వర్కౌట్ అవ్వదు, ఇది సాధ్యమయ్యేది కాదు, అమెరికాలో ఇలా సెట్ అవ్వదు, ఇలా చాలామంది వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. అయినా సరే ఇతను పెద్ద పొజిషన్లో ఉండటం వల్ల, మొండి పట్టడం వల్ల ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. ఆ కొత్త బ్రాంచ్లో మాత్రం ఈ కాఫీ షాప్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, బట్ స్టార్బక్స్ మేనేజ్మెంట్కి ఎవరికి కూడా దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం ఇష్టం లేదు. ఇతన్ని సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే ప్రయత్నం చేశారు, మిగిలిన షాపుల్ని డెవలప్ చేయట్లేదు. అప్పుడు ఈ హావర్డ్స్కి ఇంకా వీళ్ళతో కాంట్రాక్ట్ ఆపేసుకుంటే మంచిదని చెప్పి రిజైన్ చేసేసి తను ఓన్గా ఒక కాఫీ షాప్ స్టార్ట్ చేశాడు. దీని పేరు వచ్చేసి జియోర్నిల్. ఇది పెట్టిన కొన్ని రోజుల్లోనే చాలా డెవలప్ అవుతూ చాలా ఇంప్రూవ్ అయిందనమాట. ఆ తర్వాత కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు. ఇన్వెస్టర్స్ వచ్చి అది చాలా గొప్పగా ఎదిగిపోయింది. కొన్ని రోజుల్లోనే ఈ హావర్డ్ స్టార్బక్స్ని కూడా కొనేశాడు.
తర్వాత ఈ జియోనల్ని స్టార్బగ్లో మెర్జ్ చేసేసాడు. ఇప్పుడు మనం చూస్తున్న స్టార్బగ్ వెనకాల ఇంత హిస్టరీ జరిగిందనమాట. ఈ లెసన్ తోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టార్బగ్స్ సీఈఓకి ఒక విజన్ ఉంది. సో ఈ స్టార్బగ్స్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్కి వస్తుంది, దీనివల్ల చాలా కమ్యూనిటీ పెరుగుతుంది, దీనివల్ల సేల్స్ కూడా పెరుగుతాయని అతనికి ఒక క్లారిటీ ఉంది. ఓకే, ఆ క్లారిటీ అతను చెప్పిన వాళ్ళు ఎవరికీ నచ్చలేదు, ఎవరికీ యాక్సెప్ట్ చేయలేకపోయారు. కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది అప్పుల పాలు అయిపోతాడు, రోడ్డు మీదకి వస్తాడు అనుకున్నారు. అయినా సరే అతను నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముతూ చేస్తూ వెళ్ళిపోయాడు. ఎవరైతే లైఫ్లో మీరు ఒక గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ని వాళ్ళు చూసి నవ్వుకుంటారు, వీళ్ళు చూసి నవ్వుకుంటారు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఫెయిల్ అయితే నవ్వుతారేమో. ఓకే, సో ఒకవేళ నేను సక్సెస్ అవ్వకపోతే హేళన చేస్తారేమో అని భయపడతారో వీళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా లేరు అని అర్థం. హ్యాబిట్ నెంబర్ 3 వచ్చేసి ఓనింగ్ నథింగ్. సైన్ఫీల్డ్ 90sలో చాలా ఫేమస్ టీవీ సిరీస్ అనమాట ఇది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ షోలని అమెరికాలో చాలామంది ఆదరించేవాళ్ళు, అంత బాగా ఫేమస్ అయింది. కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఇందులో లీడ్ రోల్ ఉన్నారో, క్రియేటర్ ఉన్నారో అతను జెర్రీ సైన్ఫీల్డ్ అనమాట. ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆర్టిస్టులు ఎవరెవరైతే ఉన్నారో, కమెడియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతోటి కార్లో వెళ్తూ వాళ్ళతోటి ఒక షో చేయాలి, కార్లో వాళ్ళతో ఒక ఇంటర్వ్యూలా తీయాలి, ఒక వీడియో తీయాలి, దీంట్లోనే కామెడీ అంతా కూడా రావాలి అని చెప్పేసి అతని ఆలోచన రాగానే చాలా గొప్పగా అనిపించింది. సో ఇది ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేస్తారనుకున్నాడు. సో వెళ్ళి చాలామంది క్రియేటర్స్కి చెప్పాడు, చాలామంది ప్రొడ్యూసర్కి చెప్పాడు, చాలా టీవీ షోలలో చెప్పాడు, చాలా టీవీ ఛానల్స్కి చెప్పాడు. కానీ దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేస్తూ వచ్చారు. అది వర్కౌట్ అవుతుంది, అది కరెక్ట్ కాదు ఇలా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. అతను ఫేమస్ లీడ్ రోల్ యాక్టర్ కదా, సో నేను ఎక్కడికి పోయినా దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, నేను చెప్పినా వినరా అని చెప్పి అతను ఈగోకి వెళ్ళలేదు. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేయంగా ఒక ప్లాట్ఫామ్ మాత్రం ఆ ప్రయత్నానికి ఒప్పుకుంది. దానికి షో స్టార్ట్ చేశారు. సో ఆ షో పేరు వచ్చేసి కమెడియన్స్ ఇన్ కార్స్ గెట్టింగ్ కాఫీ అని ఈ షో స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఈ షో చాలా సక్సెస్ అయిపోయింది. తర్వాత నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ సిరీస్ అంతా కొనడానికి ముందుకొచ్చారు. మనలో కూడా ఈ మైండ్ సెట్ ఖచ్చితంగా ఉండాలి. నేను చాలా డబ్బున్నవాడిని, నేను చెప్తే అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, లేదా నా దగ్గర డబ్బు లేదు అందుకనే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, నా దగ్గర కలర్ లేదు అందుకని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ఓకే ఇది పలానా అని చెప్పి రీజన్స్ చెప్పి తప్పించుకోవద్దు. మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మనం కమిటెడ్గా ఉండాలి. ఆ ప్రయత్నాన్ని ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర, ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర ఎప్పుడూ ఇగోకి వెళ్లకుండా మన ప్రయత్నం కంటిన్యూగా కొనసాగిస్తేనే రిజల్ట్స్ ఖచ్చితంగా కనబడతాయి. నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి డూ ద డిఫికల్ట్ థింగ్స్ ఫస్ట్. సో మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే డిఫికల్టీగా ఉండే థింగ్స్ని ముందు చేసేస్తారు. ఫ్రెండ్తో షాపింగ్ చేయడం మీకు ఇష్టం, కానీ మీకు ఇంకో 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఇంత రివిజన్ చేసుకోవాలనేది మీ మైండ్. ఓకే, కానీ ఏం చేశారు, ఫస్ట్ డిఫికల్ట్ థింగ్ వద్దు, ముందు ప్రశాంతంగా హ్యాపీగా ఉండే పని చేద్దాం అనుకుని ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్ళిపోయారు. సో షాపింగ్ ఒక 4-5 అవర్స్ పట్టింది అనుకుందాం. ఈ 4-5 అవర్స్ కూడా మీరు అక్కడ షాపింగ్ చేస్తున్నారు, కానీ మీ మైండ్ అంతా కూడా ఈ డిఫికల్ట్ థింగ్ మీదనే ఉండిపోయింది. ఓకే, సో నేను ఇంటికి వెళ్ళాలి చదవాలి, అంత సబ్జెక్ట్ ఉండిపోయింది, ఇంత సబ్జెక్ట్ ఉండిపోయింది, ఇదే ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా ఆ షాపింగ్ని కూడా మీరు ఎంజాయ్ చేయలేరు. అందుకని మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండే పీపుల్ ఫస్ట్ ఏదైతే డిఫికల్ట్గా ఉందో ఆ పని ముందు కంప్లీట్ చేసేస్తారు, తర్వాత చిన్న వాటిని చూసుకుంటారు. అలా మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 5th వన్ వచ్చేసి గెట్ ఎండ్ ఎమోషనల్ ట్రాష్ క్యాన్. 10th డిసెంబర్ 1940లో న్యూజెర్సీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మొత్తం ఆ ఫ్లోర్ అంతా కాలిపోతుంది. ఎవరిది అంటే అది థామస్ అల్వా ఎడిసన్ది. ఓకే, సో అప్పుడు అతని ఏజ్ 67 ఇయర్స్. ఆ ఏజ్లో జనాలందరూ వచ్చేసి ఆ మంటలు చూస్తున్నారు. ఓకే, వాళ్ళ కొడుకుకి ఈ విషయం తెలిసింది. చార్లీస్ ఎడిసన్ కూడా వచ్చాడు. వీళ్ళ డాడీ చాలా సింపుల్గా నవ్వుతూ నిలబడి చూస్తున్నాడు. నాన్న మీరేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నారు, మొత్తం కాలిపోతుంది, ఇన్ని సంవత్సరాలు మీ కష్టం అంతా కాలిపోతుంది కదా అని చెప్పి అన్నప్పుడు, నువ్వు వెళ్ళి మీ అమ్మని తీసుకొనిరా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకొనిరా, ఆ మంటలు చూడు ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయో. ఇలాంటి మంటలు మళ్ళీ చూసే అవకాశం వస్తుందో రాదో తెలియదు. మీకేం బాధ అనిపించట్లేదా నాన్న, ఇవన్నీ ఇలా అయిపోతున్నాయి కదంటే బాధపడాల్సింది ఏం లేదు. ఇన్ని రోజులు మనం చేసిన మిస్టేక్స్ అన్నీ కాలిపోతున్నాయి. ఓకే, తర్వాత మనం కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి కొడుకు ధైర్యం చెప్పాడంట. తర్వాత సర్వే చేస్తే $1 మిలియన్ వర్త్ మొత్తం కాలిపోయింది. ఈ రోజున లెక్క చూసుకుంటే $23 మిలియన్ వర్త్ అంతా తగలబడిపోయింది.
హెన్రీ ఫోర్డ్ దగ్గర కొంచెం అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. థామస్ ఎడిసన్ టీం అంతా ఇంతకు ముందు కన్నా డబుల్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. 4 సంవత్సరాల్లోనే థామస్ అల్వా ఎడిసన్ $10 మిలియన్ సంపాదించగలిగాడు. స్ట్రాంగ్గా ఉండే వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళ లైఫ్లో ఏదన్నా ఒక అనుకోని ఇన్సిడెంట్ వచ్చింది, ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో ఎలాంటి ఫెయిల్యూర్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దాని నుంచి ఎలా బయటపడాలి, ఏం బయటపడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో వాట్ నెక్స్ట్ అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటూ ముందుకెళ్ళిపోతారు. అదే మనకి, ఒక సామాన్యులమైన మనకి ఇలాంటి ఇన్సిడెంట్ వచ్చిందనుకోండి, ఇక నా లైఫ్ ఇక్కడే అయిపోయిందని చెప్పి, ఓకే ఆ మంటలు ఎలా ఆర్పాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని చెప్పేసి, నా పని అంతా అయిపోయిందని చెప్పి సూసైడ్ చేసుకోవడం, రూమ్లోకి వెళ్ళిపోయి జనాలతో మాట్లాడకపోవడం, వాళ్ళని వాళ్ళు దూరం చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ప్రతి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తారు. మెంటల్గా స్ట్రాంగ్ లేని వాళ్ళు ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అయిపోయి గందరగోళం అయిపోతారు. సో ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను డిఫరెంట్ బుక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.